కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని కొందరు మొక్కవని దీక్షతో ఎదురు చూస్తూ ఉంటారు. అనుకున్న ఛాన్స్ వచ్చే వరకు మరో ఛాన్స్ వచ్చినా తీసుకోరు. పొలిటికల్ స్టార్ హీరోలే టార్గెట్గా పనిచేయాలని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్లలో కేసీఆర్ రేవంత్ ద్వయం కూడా ముందు వరుసలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నారు సీఎం. గులాబీ దళపతి పని అయిపోయింది, ఇక ఫామ్ హౌస్లోనే ఉండాలని వరుసగా విమర్శలు చేస్తూ వస్తున్నారు ఆయన. ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. కానీ ఆయన ప్రజాక్షేత్రంలోకి పెద్దగా రాలేదు. అయితే గులాబీ ప్లీనరీ సభతో మళ్లీ ప్రజల్లోకి రావడానికి కేసీఆర్ రంగం సిద్ధం చేసుకున్నారట. సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ తన సత్తాను నిరూపించుకుంటారా? గులాబీ దళపతికి రేవంత్ బిగ్ చెక్ పెట్టారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ఇప్పుడు. గులాబీ పార్టీ త్వరలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు విధిస్తోంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకు గులాబీ ప్లీనరీ సభకు వచ్చిన ఆ అడ్డంకులేంటో ఈ కథనంలో చూద్దాం. గులాబీ బాస్ కేసీఆర్ రాజకీయాల పరంగా తిరిగి బిజీ అవుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి కేవలం ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితమయ్యారు. అయితే కాంగ్రెస్ ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తున్నటువంటి తరుణంలో కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. ఈయన తిరిగి రాజకీయ కార్యకలాపాల్లో బిజీ అవుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పార్టీ నిర్వహించబోయే బహిరంగ సభలకు సంబంధించి నేతలతో ఇప్పటికే కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. అయితే కేసీఆర్ ఎత్తుగడలకు రేవంత్ బిగ్ షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. (2001) బీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసుకుంటోంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతపల్లిలో ఈ సభ నిర్వహించాలని భావించింది. ఈ మేరకు పనులు కూడా స్టార్ట్ చేసింది. దాదాపు 1213 ఎకరాల్లో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. సభ నిర్వహణ కోసం ఇప్పటికీ చింతపల్లి గ్రామ రైతులతో బీఆర్ఎస్ నేతలు అంగీకార ఒప్పందం కుదుర్చుకున్నారు. సభాస్థలి వద్ద స్టేజి నిర్మాణ పనులు మొదలెట్టారు. ఈ సభతో పార్టీలో నూతన ఉత్తేజాన్ని నింపి పార్టీని బలోపేతం చేయాలని కేసీఆర్ పార్టీ అగ్రనేతలంతా భావిస్తున్నారు. గులాబీ పార్టీ నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు విధించేలా ప్లాన్ వేస్తున్నట్టు గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏప్రిల్ 27వ తేదీన గులాబీ పార్టీకి సంబంధించి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా ఈ భారీ బహిరంగ సభకు గులాబీ దళపతి కేసీఆర్ హాజరై కథన రంగంలో దిగబోతున్నారు. ఏప్రిల్ 27 నుంచి రేవంత్ రెడ్డి సర్కార్పై నేరుగా పోరాటం చేయబోతున్నారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయిన నేపథ్యంలో ఆ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేయబోతున్నారు కేసీఆర్. ఇందులో భాగంగానే ఏప్రిల్ 27వ తేదీన గులాబీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలో 10 లక్షల మంది జనాభాతో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు కేసీఆర్. ఈ బహిరంగ సభ నుంచే కేసీఆర్ వార్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీ నిర్వహించబోయే రజతోత్సవ సభకు వరంగల్ పోలీసులు అడ్డంకులు చెబుతున్నట్టు వార్తలొస్తున్నాయి. గులాబీ పార్టీ నిర్వహించబోతున్న రజతోత్సవ సభ నేపథ్యంలో వరంగల్ జిల్లాలో సిటీ పోలీస్ యాక్ట్ అమల్లోకి తీసుకొస్తున్నారట పోలీసులు. దీంతో బీఆర్ఎస్ నేతల్లో అయోమయం మొదలయ్యింది. సిటీ పోలీస్ యాక్ట్ అమలుతో గులాబీ పార్టీ సభ రద్దయ్యే ప్రమాదముందని చెబుతున్నారు. ఇంతకీ రజతోత్సవ సభ జరుగుతుందా లేదా అనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఇంతవరకు పోలీస్ శాఖ నుంచి పర్మిషన్ రాకపోవడంతో పార్టీ నేతలు గందరగోళంలో పడ్డారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ రద్దు అయినట్టేనని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా బహిరంగ సభ నిర్వహించాల్సిందేనని పార్టీ నేతలు భీష్మించారు. కానీ పోలీస్ శాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో లీగల్ ఒపీనియన్స్ తీసుకునే పనిలో పడినట్టు తెలుస్తోంది. ఒకవేళ పోలీసుల నుంచి అనుమతి రాని పక్షంలో కోర్టుకెళ్లైనా అనుమతులు తెచ్చుకుంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇంకో 2 వారాల్లోనే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ జరగనుండగా ఆలోగా పర్మిషన్ తీసుకొచ్చేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు సభ నిర్వహించకుండా సిటీ పోలీస్ యాక్ట్ను వరంగల్ జిల్లాలో కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందని గులాబీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ పోలీసుల ఆదేశాల ప్రకారం మరో 30 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా సిటీ పోలీస్ యాక్ట్ అమల్లోకి రాబోతోంది. ఈ రూల్ ప్రకారం ఊరేగింపులు అలాగే బహిరంగ సభలు లాంటివి పెడితే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. మరి ఈ రూల్పై గులాబీ పార్టీ ఎలా ముందుకెళ్తుందో చూడాలి.